మార్కు సువార్త 6వ అధ్యాయము 4-5 వచనాల్లో, అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆ మాట నన్ను భలే బాధ పెట్టిందండి. ఆయన మరి ఏ అద్భుతమును అక్కడ చేయజాలకపోయెను అన్నాడు. చేయజాలకపోయాను అంటే చేయలేకపోయాడని అర్థం. అమ్మో, యేసై చేయలేని కార్యమా? కానీ చేయలేకపోయాడు అక్కడ అన్నాడు. ఎందుకు చేయలేకపోయాడు అంటే కింద సమాధానం రాశాడు, వారి అవిశ్వాసమును బట్టి. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ప్రభువుకు స్తోత్రం. సో దేవుని బలమైన కార్యాలు మన ఎడల జరగకుండా అడ్డగించేవే మన అవిశ్వాసం, అపనమ్మిక, సందేహం, అనుమానం అనున్నవి. ఎందుకు బాధపడుతున్నాడు అంటే, నా బలం మీలో కార్యరూపం దాల్చాలి అంటే, నా శక్తి మీ మీద పనిచేయాలి అంటే ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకునే విశ్వాసం అనేది నీలో ఉండాలి. ముందు నన్ను నమ్మాలి. దేవుని వైపు చూచి ఆయనను నమ్మినంత వరకు నీళ్ల మీద నడిచాడు పేతురు. ఆయన కాళ్ళ కింద అనేక క్యూసెక్కుల నీరుంది, కానీ పేతురుని ముంచలా. కానీ ఎప్పుడైతే ఆయన గాలిని చూచి భయపడ్డాడో, ఫస్ట్ ఎటు చూశాడు? యేసు వైపు చూచి నడిచాడు. ఆయన కాళ్ళ కింద 100లో 1000లో 1,00,000లో క్యూసెక్కుల నీరుంది, కానీ యేసు వైపు, దేవుని వైపు చూసినంతసేపు అది ముంచలా. దాని మీద నడిచాడు. ప్రకృతి ధర్మానికి విరుద్ధమైన అద్భుతం జరుగుతుంది అక్కడ. నీళ్ళ సహజ లక్షణం వస్తువుని ముంచటం, కానీ దానికి భిన్నమైనటువంటి కార్యం జరుగుతుంది. నీళ్ళ మీద ఒక మనిషి నడుస్తున్నాడు. యేసయ్య నడిచాడంటే దేవుడు అనుకుందాం, కానీ ఆయన వైపు చూచిన ఒక మనిషి నడుస్తున్నాడు. కొంచెం దూరం నడిచాడు, గాలి వచ్చింది, అలలేసింది. గాలిని చూచి, గాలి మీకు కనపడిందా? నాకు ఆ మాట కూడా నవ్వొచ్చింది. గాలి ఎవరికి కనపడింది అసలు? పేతురు గాలిని ఎట్ట చూశాడో ఇప్పటికీ డౌటే నాకు. పేతురు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. గాలి కనపడిద్దా? కనపడదు. ఒక అల రూపంలో లేచింది గాలి. కాళ్ళ కింద 1,00,000 క్యూసెక్కుల నీరున్నా అది ముంచలేదు. పక్కన లేచిన అల ఎట్లా ముంచిద్దండి? ఏం చేసింది? కానీ దృష్టి మళ్ళించడానికి ట్రై చేసింది. నిజంగానే దృష్టి మళ్ళింది. ఎప్పుడైతే ప్రభు వైపు చూడటం మానేసి పక్కకు చూడటం మొదలుపెట్టాడో ఆటోమేటిక్గా మునిగిపోవటం మొదలుపెట్టాడు. సో టోటల్గా మీకు చెప్పేది ఏంటంటే, సమస్య ఎంత జటిలమైందైనా దాని వైపు కాదు నీ దృష్టి ఉండాల్సిందే. అంత పెద్ద సమస్యను కూడా నీ కాళ్ళ కిందికి ఒత్తేయగలిగినటువంటి బలవంతుడైన దేవుని వైపు నీ దృష్టి నిలపాలి. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయనను బట్టి ధైర్యంగా ముందుకు సాగాలి. ఆయన్ని బట్టి సంతోషంగా ఉండాలి. ఎవరిని బట్టి? ఇంత పెద్ద శ్రమ ఉండి కూడా అంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు అంటే, ఒకవేళ ఆయన ఎరుగకపోతే నేను కూడా మీ వలే ఉంటానేమో, కానీ ఆయన నాకు తోడై ఉన్నాడు. నేను ఆయనను ఎరుగుదును, అందుకే నాకు చింత లేదు. ఆయన సెలవు లేక నాకేమీ కాదు. ఆయన సెలవు లేక నా వారికి కూడా ఏమీ కాదు. ఎందుకంటే చెప్పాల్సిన వాడికి చెప్పేశాను, రిపోర్ట్ రాయాల్సిన వాడికి రిపోర్ట్ రాసేసాను, కేసు ఆయన చేతులకు అప్పచెప్పేశాను. ఇక అన్ని సంగతులు ఆయనే చూస్తాడు. నాకు ఆయన మీద నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడుటకు సమర్థుడు అన్నాడు పౌలు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు.
బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ.